నేరాలను అదుపు చేసేందుకే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని భైంసా రూరల్ సీఐ అన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం ఉమ్రి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సరైన పత్రాలు లేని 81 బైక్లను 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది యువత ఆన్లైన్ మోసాలకు బలవుతున్నారని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సూచించారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉండకుండా జస్ట్ పక్కనున్న మహారాష్ట్రనో లేదనుకుంటే హైదరాబాద్లో ఉంటాడు. అతను వచ్చేసి ఏమంటాడంటే క్లియర్గా చెప్తాడు, నువ్వు రాగలిగితే మీ అబ్బాయి ఇక్కడనే ఉన్నాడు, నీతో మాట్లాడి 5 నిమిషాలు వెళ్ళిపోతా అన్నాడు. అతను చాలా ఇబ్బంది ఉందట అని ఒక 5,000 10,000 తీసుకురామంటాడు. కానీ అతన్ని ముందే అబ్జర్వ్ చేస్తాడు. అతను ఆమె దగ్గర ఏమైనా గోల్డ్ ఉందా లేదంటే డబ్బులు ఉన్నాయా ఆలోచించి ఈ విధంగా నమ్మించి రామ్మ నా బండి ఉంది, నా బండి మీద తీసుకెళ్ళి మీ అబ్బాయితో మాట్లాడిస్తాను చెప్పేసి తీసుకెళ్తాడు. మార్గం మధ్యలో ఎవరు లేని దగ్గర గోల్డ్ గుంజుకోవడమో డబ్బులు గుంజుకోవడమో చేసేసి పంపించేస్తాడు. ఇక్కడ జరిగినాయి కదా, చాలా వరకు మన ఏరియాలో జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా నమ్మకండి. ఎవరు మన కొరకు స్వతహాగా హెల్ప్ చేయడానికి ఎవరు రారు, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.